వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ సంజయ్ బాలగొని. ఈ రోజు మన ముందున్న స్పెషల్ గెస్ట్ బీజేపీ సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సంజయ్. రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల గురించి మాట్లాడకనే ముందు అసలు డాక్టర్ లక్ష్మణ్ కుటుంబ నేపథ్యం ఒక్కసారి మా ప్రేక్షకులకు మీరు వివరించాలి సార్. నా విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాదు రాజధాని నగర నడిబొడ్డులో మా తల్లిదండ్రులు, మా స్వగ్రామం గట్కేసర్ అయినప్పటికీ కూడా హైదరాబాద్లో చదివించడం జరిగింది. ఒక సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి మా తల్లిదండ్రులు పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి హైదరాబాద్ చేర్పిస్తే ఆ రకంగా ప్రాథమిక విద్య కాన్వెంట్ స్కూల్ నుంచి హై స్కూలు, కాలేజు, డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీ, అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా ఈ బీవీపీలో చేరి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడిగా నేను ఒక జాతీయ భావన, దేశం కోసం, దేశ సమగ్రత కోసం నేర్చుకునే సిద్ధాంతాలు, ఆ రకంగా ఉస్మానియా యూనివర్సిటీ కాలేజు మరి యూనివర్సిటీ అధ్యక్షుడిగా, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ ప్రధాన కార్యదర్శిగా నేను విద్యార్థి సంఘం నాయకుడు ఎదిగిన నేను రాజకీయాల్లో మార్పు కోసం ఆనాడు భారతీయ జనతా పార్టీ పెద్దగా ప్రభావం లేకపోయినప్పుడు దేశభక్తి, ఈ దేశం పట్ల ఉన్నటువంటి నా యొక్క కమిట్మెంటు రాజకీయాల వైపు మొగ్గు చూపింది. నేను చేరినప్పుడు పార్టీలో ఇద్దరే ఎంపీలు. ఆనాడు నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీలో చేరి ఇవాళ ఏదో ఎమ్మెల్యే అవుతాను, ఎంపీ అవుతానో, జాతీయ స్థాయిలో, దేశ స్థాయిలో మా ప్రభుత్వం వస్తుందనే ఆలోచనతో నేను పార్టీలో చేరాను. సిద్ధాంతాలకు ప్రభావితమై పార్టీలో చేరాను. ఆ సిద్ధాంతానికి కట్టుబడే 40 సంవత్సరాల సుదీర్ఘ మన రాజకీయంలో కొనసాగుతూ నేను ఇవాళ హైదరాబాద్లో స్థిరపడి ముషీరాబాద్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా, బీజేఎల్పీ లీడర్గా, పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా, జాతీయ స్థాయిలో కార్యదర్శిగా అనేక బాధ్యతలు పార్టీ నాకు కల్పించింది. ఒక సామాన్య కార్యకర్తకు, ఏ రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చే వ్యక్తికి ఆ గౌరవం భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. అందుకనే బీజేపీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అంటాం. ఇది ఈ యొక్క ఆలోచన బీజేపీలో మాత్రమే ఉంది, మిగతా పార్టీలో సాధ్యం కాదు. డాక్టర్ లక్ష్మణ్ పిహెచ్డియా, ఎంబీబీఎస్ అంటే ఏం చెప్తారు సార్? పిహెచ్డి చేశాను నేను. జియాలజీలో భూగర్భ శాస్త్రం పిహెచ్డి చేసి ఉన్నత అవకాశాలు ఉద్యోగం కోసం వచ్చినప్పుడు కూడా కొద్ది కాలం చేసి అన్నిని కూడా త్యజించి దేశ సేవలో నేను నా మొత్తం ఆ జీవితం అంతా కూడా ఆ రకంగా సేవలో నిమగ్నమైన. పార్టీ, దేశం తప్పితే ఇతరత్ర నాకు ఏ వ్యాపకాలు లేవు. దేశంలో జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 400 టార్గెట్గా బీజేపీ ప్రయత్నిస్తుంది. 400 కాదు కదా, ఈసారి బీజేపీ అధికారంలోకి రాదు అనేసి కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా పదే పదే అది బహిరంగ సభలలో చెప్తుంది. అసలు నిజంగా 400 సీట్లు వస్తావని బీజేపీ ఏ కాన్ఫిడెన్స్ తోటి చెప్తుంది అనేసి కాంగ్రెస్ లోకి ఉన్నటువంటి ఒక పెద్ద సందేహం. ఈ రోజు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు దేశ హితం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు, దేశ ప్రజల ప్రయోజనాల కోసం, ఈ దేశాన్ని అభివృద్ధిలో వేగంగా ముందుకు తీసుకుపోయి ఒక వికసిత భారత్గా ఇవాళ మోదీ గారి సంకల్పం. 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా వారు చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలు, తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయాలతో పాటు పేదల సంక్షేమ పథకాలు, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా 23 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా చిన్న మచ్చ లేకుండా, మరక లేకుండా, అవినీతి ఆరోపణ లేకుండా ప్రజా ఆకర్షణ పరిపాలన ఇవ్వగలుగుతున్నాడు. కాబట్టి ఈ దేశం ఇంకా ముందుకు పోవాలి. ఈ దేశానికి కావాల్సిన నాయకుడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీకి సత్యుగ వ్యక్తి ఇతర పార్టీలు ఎవరు లేరనే భావనతోనే 2 పర్యాయాలు అధికారంలో ఇవాళ చేసిన అభివృద్ధి కానివ్వండి, మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానివ్వండి, లేదా 370 ఆర్టికల్ రద్దు, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసి ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు, మహిళలకు చట్టసభలు 33% రిజర్వేషన్, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మహిళ అయినప్పటికీ కూడా సాధించలేనిది సోనియా గాంధీతో ఓటేయించి ఇవాళ సాధించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. 500 సుదీర్ఘ పోరాటం తర్వాత, సంఘర్షణ తర్వాత హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముడి మందిరం అయోధ్యలో ఆ రకంగా భవ్యమైన రామమందిర నిర్మాణం చేయడం, ఈ రకంగా అసాధ్యం అనుకున్న వాటి సాధ్యం చేయడమే కాకుండా అభివృద్ధి విషయంలో కూడా రైల్వేసు, ఎయిర్వేసు, రోడ్వేసు, నేషనల్ హైవేసు, హాస్పిటల్సు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఇవాళ దేశాన్ని ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళడం కాకుండా పేదలకు సంబంధించిన పథకాల్లో కూడా, సంక్షేమ పథకాల్లో ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా, మధ్యవర్తిత్వం లేకుండా 10 సంవత్సరాల్లో 34 లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంక్ ఖాతాలకు చేర్చాం.
అంటే పేదవాళ్ళు కూడా దాదాపు 50 కోట్ల మందికి కొత్తగా ఖాతాలు తెరిపించి ఆ రకంగా వాళ్ళ గౌరవాన్ని పెంచారు. దాదాపు 2,40,000 కోట్లు పేదల ఇవాళ ఆ యొక్క మరి డబ్బులను ఆదా చేయగలిగింది మోదీ ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి నాయకుడు మాకు కావాలి. కుటుంబ రహిత పాలన, అవినీతి రహిత పాలన, బుజ్జగింపు రాజకీయాలకు లేదు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటువంటి వ్యక్తి అవసరం అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, అండమాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎక్కడ పోయినా మోదీ మోదీ మోదీ. కాబట్టి మోదీకి రాహుల్ సరితూగలుగుతాడా, మమతా బెనర్జీయా, లేకపోతే ఇవాళ కేజ్రీవాలా, వీళ్ళందరూ కూడా సగం మంది జైల్లో గడుపుతున్నారు. వాళ్ళ అవినీతికి, వాళ్ళ యొక్క అక్రమాలకు, వాళ్ళ యొక్క కుంభకోణాలకు. సగం మంది ఇవాళ బెయిల్ మీద నుంచి జైలు నుంచి బెయిల్ మీదకి వచ్చి రాజకీయాలు చేస్తారు. అందుకని అది తేడా. ప్రజలు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మోదీయే మా నాయకుడు అంటారు. కాబట్టి 400 సీట్లు సాధిస్తాం ఎన్డీఏ. బీజేపీ అవినీతి రహిత బీజేపీ పాలన సాగుతుందనేసి మీ వర్షన్ అయితే, రామునికి, అయోధ్య రామునికి కాషాయము కండువ కప్పేశారు. రాముడు అనే వ్యక్తి బీజేపీకి ఒక్కరికైనా, రాముడు అనే వ్యక్తి బీజేపీ వాడుకుంటుంది ఎన్నికల కోసం అనేది పెద్ద టార్గెట్ ఇది. నిజంగా దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతుంటారు ఎలక్షన్లో? సంజయ్, ఇది ఎదుర్కొనేది ఏం లేదు. అసలు మీకు రాముడి మీద నమ్మకం లేదు. రాముడి మీద ఎందుకు ద్వేషం? అంటే మోదీ గారి మీద ఉన్నటువంటి ద్వేషం రాముడి మీద చూపిస్తున్నారు. ఇవాళ భవ్యమైన రామందిర నిర్మాణం అయితే పండితులు లేకపోతే ధర్మ సంస్థలు మిమ్మల్ని ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో రమ్మని ఆహ్వానిస్తే తిరస్కరించిన మీరు రాముడి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అందుకని హిందూ సమాజం మీ పట్ల ఇవాళ ఏ రకమైన భావనతో ఉందో గ్రహించారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాముడి అనేటువంటి జోడించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మాకున్న నమ్మకం, మాకున్న విశ్వాసం, రాజకీయాలతో రాముడిని ముడి పెట్టాల్సిన అవసరం లేదు. మీరే రాముణ్ణి ఏ రకంగా విస్మరించారో, హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా మీరు రాముడి మీద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. మోడీ పాలన మీద నమ్మకం ఉంది. తెలంగాణకు మోడీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులకు కానీ, జాతీయ హోదా కానివ్వండి, లేకుంటే పసుపు బోర్డు కానీ, రకరకాల వీటన్నిటిని విస్మరించారు. తెలంగాణలో బీజేపీకి ఏం చెప్పి ఓట్లు అడుగుతారు బీజేపీ నాయకులు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకపోయినప్పటికీ, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలు ఆదరించి గెలవకపోయినప్పటికీ నరేంద్ర మోడీ గారు టీమ్ ఇండియాగా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పి ఏ పార్టీల అధికారులు చూడకుండా ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల్లో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి, యూపీ హయాంలో మీరు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఎంత మీరు అభివృద్ధి చేశారో వాళ్ళ చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు జీవితం అంతా కూడా 55 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలిస్తే 2,500 కిలోమీటర్లు రోడ్లు వేస్తే 10 సంవత్సరాలు అదనంగా 2,500 కిలోమీటర్ల రోడ్లు వేసి ఇవాళ రైల్వేస్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 844 కోట్లు అత్యధిక బడ్జెట్ మీరు ఇస్తే ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే 571 కోట్లు రైల్వే అభివృద్ధి కోసం. అనేక రైల్వే స్టేషన్, 40 రైల్వే స్టేషన్ అమృత్ కింద బ్రహ్మాండమైన ఆధునీకరించి అభివృద్ధి చేశాం. ఇవాళ ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, లేదా ఇవాళ మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యంత ఆధునిక ప్రపంచ స్థాయిలో ఆ యొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధి. ఇవాళ వరంగల్లో ఇవాళ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ తయారు మంజూరు చేయడం. అదే రకంగా రామగుండంలో మీ కాలంలో మూతపడ్డటువంటి రైతులకు కావాల్సిన ఎరువుల సరఫరా చేసే కంపెనీ మూతపడితే మోదీ గారు 6,300 కోట్లు ఖర్చు పెట్టి ఎరువుల కార్మాలను తెచ్చి రైతులకు వాళ్ళ డిఏపి, యూరియా అందుబాటులోకి తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాలకు రైతులకు వాళ్ళ భాండాగారంగా మార్చారు. ఈ రకంగా రైల్వేసు, ఎయిర్వేసు, రోడ్వేసు రోజుకు 37 కిలోమీటర్ల రోడ్స్ వేస్తూ ఉన్నారు దేశంలో. రైల్వేస్ వేగంగా ముందుకు పోతున్నాయి. ఇది అభివృద్ధి. కాబట్టి తెలంగాణ కూడా 1,04,000 కోట్లతో నేషనల్ హైవేస్ ఇచ్చాడు ఇవాళ. కాబట్టి మోదీ ప్రభుత్వం ఇవాళ ఎయిమ్స్ ఇచ్చింది, రామగుండం ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు. కాబట్టి అనేక రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆ రకమైనటువంటి అభివృద్ధి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి తెలంగాణకు ప్రజలకు మోదీ గారితో విడదీని అనుబంధం. మీరు గతంలో 32% మాత్రమే కేంద్ర వాటా నుంచి మీకు నిధులు వస్తే దాన్ని 42% పెంచి ఏ రకంగా ఇవాళ తెలంగాణ కూడా నిధులు సమకూరుస్తున్నారో ప్రజలు అర్థం చేసుకుంటారు. సార్, ఒకటి పదే మీరు చెప్తున్నారు డబల్ ఆర్. ఈ డబల్ ఆర్ ట్యాక్స్ అసలు ఏంది? దానికి అర్థం కాని అయోమయంలో ఉంటారు మన తెలంగాణ ప్రజలు. అసలు ఈ డబల్ ఆర్ ట్యాక్స్ ఏంది? మొన్నటిదాకా ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుంది. ఆ రకంగా తెలంగాణ సంపదను కొల్లగొట్టింది. రాజకీయాలు నల్లధనంతో శాసించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రకంగా బీఆర్ఎస్ దోచుకున్న దాంట్లో వాటా కోసం ఏ రకమైన ఒత్తిడి తీసుకొస్తుందో,
దర్యాప్తుల పేరు మీద బెదిరింపులకు పాల్పడుతున్నదో, వాళ్ళు లొంగ తీసుకొని ఏ రకంగా ఇవాళ ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ కప్పం కడుతున్నారో, ఇవాళ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ పేరు మీద ఏ రకమైన వస్తువులు జరుగుతున్నాయో వాళ్ళు ప్రజలంతా కూడా కూస్తున్నారు. కాబట్టి అందుకని ఇవాళ డబల్ ట్యాక్స్ అంటున్నారు. సార్ నిజంగా కూడా దీనికి ఏమైనా ఆధారాలు, అంటే ఓన్లీ మాటల వరకైనా ఏమైనా ఆధారాలు ఏమైనా ప్రూవ్ చేయగలుగుతారు సార్ బీజేపీ? ప్రజలే నిర్ధారిస్తారు. ప్రజలు అమాయకులు కాదు. వచ్చే ఎన్నికల్లో మీరు అవినీతి పరులా కాదా ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తాయి. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి మీరు పన్నుతున్నటువంటి కుట్రలు. రైతులు రుణమాఫీ లేదు, రైతులకు వారి మీద బోనస్ లేదు, ఇవాళ రైతు భరోసా 15,000 లేదు, అదే రకంగా కౌలు రైతులకు రైతు కూలీలకు 12,000 లేదు. ఈ రకంగా మోసాలు చేసి మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని ఆగస్టు 15 లోపల ఇస్తామని చెప్పి దేవుళ్ళని రాజకీయాలు లాగుతుంది మీరు. మీ మీద మీకు నమ్మకం లేక ఎందుకు దేవుళ్ళని అడ్డ పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి తెలంగాణ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి భ్రష్టాచార్య పేరం నుంచి పొయ్యిలబడ్డట్టు అయిపోయింది బీజేపీ పరిస్థితి. రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యంగా భ్రష్టాచారిగా కేసీఆర్ భ్రష్టాచార్య అన్నారు. సేమ్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన కూడా ఈ భ్రష్టాచారిగా. నిజంగా దీన్ని ఎదుర్కోవడంలో బీజేపీ సఫలమా విఫలమంటే ఏం చెప్పాలి? ఖచ్చితంగా ఆ రోజు కేసీఆర్ చేసిన అవినీతిని, కుటుంబ పాలనను, నియంతృత్వాన్ని ఎండగట్టింది, ప్రజల్లో తీసుకెళ్ళింది, పోరాటం చేసింది, జైలుకు వెళ్ళింది. రాష్ట్ర నాయకులు, అధ్యక్షులతో సహా ఏ రకంగా పోరాటం చేశారో ఆ మార్పు కోరుకున్న ప్రజలు దల్ల కాంగ్రెస్ లాభపడింది. కానీ అది కాంగ్రెస్ విజయం కాదు, ఇది తెలంగాణ ప్రజల విజయం. అది బీఆర్ఎస్కు ఏ రకంగా రాజకీయ సమాధి కట్టారో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంతాల పోతుంది. అదే బుజ్జగింపు రాజకీయాలు, అదే అవినీతి, అదే కప్పం కట్టే పరిస్థితి. ఆ రోజు ఒక కుటుంబం దోచుకుంటే ఇవాళ పార్టీ ఒక కుటుంబానికి ఏ రకంగా ఊడిగం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో లేదు, ఢిల్లీలో లేని కాంగ్రెస్ గల్లీలో ఎందుకు అని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. మీరు చెప్పారు ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని. కానీ సిద్ధాంతాలను నమ్మలేని వ్యక్తులని ఇప్పుడు మీరు టికెట్లు ఇచ్చారు అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని విస్మరించింది అనుకోవచ్చా? బీజేపీ ఎన్నడూ కూడా సిద్ధాంతాల కోసం ఎవరితో రాజీ పడదు. మనుషులు మారి బీజేపీ సిద్ధాంతాలు నచ్చి, మోదీ పనితీరు నచ్చి, భారతీయ జనతా పార్టీ విధానం నచ్చి పార్టీలోకి వస్తే తప్పకుండా చేర్చుకుంటాం. మనిషి మారినప్పుడు తప్పకుండా ఈ సిద్ధాంతాలే దేశాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ దేశ అభివృద్ధికి విశ్వగురుగా మార్చడానికి బీజేపీ సిద్ధాంతాలు అవసరమని భావించి వచ్చిన వాళ్ళకే స్వాగతం తప్పితే సిద్ధాంతాలు కాదన్న వాళ్ళతో రాజీ పడే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితులతో మా సిద్ధాంతాలు విడనాడే ప్రసక్తి లేదు. బీజేపీని వీడుతున్నారంటే మీ సిద్ధాంతాలు నచ్చక వీడుతున్నారా? అవకాశం కోసం వీడొచ్చు, స్వార్థపూరిత ఎజెండా కోసం వీడొచ్చు. కాబట్టి రకరకాలైనటువంటి వాళ్ళ అజెండాలతో పార్టీ వీడొచ్చు. కానీ పార్టీ విధానాల్లో, సిద్ధాంతాల్లో ఎటువంటి మార్పు లేదు, ఉండదు, ఉండబోదు కూడా. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో జాతీయ నాయకులు క్యూ కట్టి మరి ప్రచారాలు చేస్తున్నారు. అంటే ప్రాంతీయ పార్టీ నాయకులపైన జాతీయ నాయకులు నమ్మకం లేకనే వాళ్ళు ప్రచారాల్లో పాల్గొనడం. ప్రజల్లోకి వెళ్ళడానికి బీజేపీ జాతీయ నాయకులైనా రాష్ట్ర నాయకులైనా మొదటగా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ సభ్యులు. కాబట్టి బీజేపీ విధానాలు, బీజేపీ అభివృద్ధికి ప్రజలు ప్రభావితం చేయడానికి వస్తే వారికి ఎందుకు కడుపు నొప్పి? కాబట్టి మీ దగ్గర నాయకులు లేకపోవచ్చు, మీ దగ్గర ముఖాలు లేకపోవచ్చు, మా దగ్గర గెలాక్సీ ఆఫ్ లీడర్స్ ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్, రాజ్నాథ్ సింగ్, ఇట్లా చూస్తూ పోతే రాష్ట్రంలో కూడా అనేక మంది ఇవాళ ప్రజలను ప్రభావితం చేసే నాయకత్వం ఉంది. కాబట్టి ఇంకా మారుమూల పల్లెలు కూడా ప్రజలకు చేరుకునే దానికి మాకున్న అవకాశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము సద్వినియోగం. చివరిగా సార్, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్స్ మీరు ఏం అప్పీల్, మీరు ఏమి అడిగి ఓటర్ కార్యక్రమం? తెలంగాణ ప్రజలు కూడా ఈ దేశ హితం కోసం మీరు మోదీ గారిని గెలిపించాలని, స్థానిక సంస్థల ఎన్నికలు కాదు, లేదా ఒక పల్లెకో పట్టణానికో జరుగుతున్న ఎన్నికలు, దేశ భవిష్యత్తుతో ముడిపడిన ఎన్నికలు. కాబట్టి ప్రజలు మీరు ముందుకు రండి, బయటికి వచ్చి మోదీని గెలిపించండి, మోదీని సమర్థించండి. మూడోసారి మోదీ గెలిచిన తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దేది మోదీ గ్యారంటీ. కాబట్టి వికసిత భారత్ నడిపే పార్టీ బీజేపీది అయితే విభజిత భారత్కు రాహుల్ గాంధీ మొగ్గు చూపుతున్నారు. కాబట్టి అభివృద్ధి చెందిన దేశం కావాలనుకునే వాళ్ళు బీజేపీ. ఈ రిజర్వేషన్ల గోల తెలంగాణలో బాగా బలంగా సాగుతుంది సార్. ఈ రిజర్వేషన్ల గోల నిజంగా బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను కంప్లీట్ గా తొలగించడానికి అంటున్నారు సార్. రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల్లో ఇంకా అదనంగా కావాల్సిన వాళ్ళకి ఇచ్చింది తప్పితే ఒక్క రిజర్వేషన్ కూడా తగ్గించలేదు. కాబట్టి రిజర్వేషన్లు వద్దన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ వీళ్ళు వాళ్ళ యొక్క వైఫల్యాలను, వాళ్ళ ప్రజల వ్యతిరేక విధానం కప్పిపుచ్చుకోవడానికి బట్టకాల్చి బీజేపీ మీద వేయడము, బుడ్డ జల్లడము వాళ్ళ కార్యక్రమం తప్పితే బీజేపీ చిత్తశుద్ధిని ప్రజలు ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ ఒక రాష్ట్రపతి ఆదివాసీ మహిళను బీజేపీ చేసింది, దళితుని రాష్ట్రపతి చేసింది, ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది,
మీరు మీ కుటుంబ సభ్యులను, బిడ్డలను, కొడుకులను తప్పితే సామాన్యులకు ఇక్కడ కూడా అవకాశం ఇవ్వలేదనేది అది కాంగ్రెస్ చరిత్ర. మాలాంటి సామాన్య కార్యకర్తలు ఇవాళ జాతీయ స్థాయిలో బీజేపీలో ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యునిగా, పార్లమెంట్ బోర్డు సభ్యునిగా ఇవ్వడం అంటే అది బీజేపీలో మాత్రమే సాధ్యం. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.